ఒకతను డాక్టర్ దగ్గరికెళ్ళి, నాకు సంతోషంగా ఉండటం లేదు అని అంటే, డాక్టర్ గారు మీరు బయట సర్కస్ జరుగుతుంది. అక్కడ బఫూను ఆయన చాలా జోకులు చేస్తున్నాడంటే, డాక్టర్ గారికి ఈయనంటాడు, "ఆ బఫూన్ నేనే అండి. నాకు నిజంగా సంతోషం లేదు. నేను పబ్లిక్‌ని, మనుషుల్ని నేను ప్రస్తుతానికి అక్కడ తాత్కాలికంగా వాళ్ళని నవ్విపిస్తాను గానీ, నేను అందరిని నవ్విపిస్తాను గానీ, నాకు నిజమైన సంతోషం లేదంటే, అప్పుడు ఆయనెంతో డాక్టరు ఆశ్చర్యపోతాడు. అక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 5 అధ్యాయం 11 వచనం చూసినట్టయితే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నువ్వే వారిని కాపాడదువు. గనుక వారు నిత్యం ఆనందధ్వని చేయుదురు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి ఆశ్రయించు వారు నిత్యము సంతోషించెదరు, ఆనందధ్వని చేయుదురు. కానీ మనకెక్కడ దొరకదండి నిజమైన సంతోషం. నిజమైన సమాధానము దేవుడే మనకివ్వాలండి. ఎక్కడ దొరకదండి. మనకు సంతోషం గాని, సమాధానం గాని, ఎన్ని కోట్లు పెట్టినా అది దొరకదు గానీ, నిజమైన సంతోషము, నిజమైన సమాధానం ఆ దేవుడి దగ్గరే మనకు దొరుకుతది.